వెల్కమ్ టు కనిష్క ఐఎస్ అకాడమీ. నా పేరు లుంబిని పూచల. సర్వీస్ వితౌట్ స్పాట్లైట్ ఈజ్ ద నోబ్లెస్ట్ కైండ్ అంటారు. సో ఇలాంటి కొటేషన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది బ్యూరోక్రసీకి మాత్రమే. సో బ్యూరోక్రట్ అవ్వాలి అంటే వన్ హ్యాస్ టు గో త్రూ అ రఫ్ ఫేజ్ అండ్ ఇంటెన్స్ ఫేజ్. మల్టిపుల్ వేస్లో మనము ఎఫెక్ట్ అవుతూ ఉంటాము. సో అలాంటి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి అంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్, ఇలాంటి ఒక ప్రొఫెసర్, ఒక మంచి గైడెన్స్ మాత్రం డెఫినెట్లీ ఉండాల్సిందే. సో సివిల్ సర్వీసెస్ దేశంలో ఎంతమంది సివిల్ సర్వెంట్స్ని అందించినా, అలాగే గ్రూప్స్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎంప్లాయీస్ని రాష్ట్రానికి అందించిన కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో బేసిక్గా సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలి అంటే ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అండ్ ఓవరాల్గా దాని గురించి ఒక క్లియర్ అనాలిసిస్ మనకి ఇవ్వడానికి ఆయన మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్కారం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిష్క ఐఏఎస్ అకాడమీ అనగానే అంటే ఎన్నో ఇయర్స్ నుండి స్టూడెంట్స్ని తయారు చేస్తున్నారు, ర్యాంకర్స్ అవుతున్నారు, వాళ్ళు ఎంప్లాయీస్ అవుతున్నారు. అయితే ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ప్రిపరేషన్ గురించి అంతా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక సక్సెస్ ఫార్ములా ఉంటుంది కదా సార్. చాలా సైలెంట్గా ఉంటూనే మీరు ఇంటెన్స్గా స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు. సక్సెస్ ఫార్ములా అంటే ఇప్పుడు మీరు అడిగింది స్టూడెంట్స్కి సంబంధించింది, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు అన్నది. దీనికి మనం ప్రధానంగా చూసేది ఏంటంటే యావరేజ్ అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది కొంత ఉండాలి. మరీ జీరో ఉండడం అనేది కాదు, ఒక అబవ్ యావరేజ్ క్యాండిడేట్ అయి ఉండాలి. రెండవది తను సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టగలిగిన ఎబిలిటీ కూడా ఒకటి కావాలి. మూడవది యావరేజ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంత రిక్వైర్మెంట్ అవుతుంది. ఎందుకు అంటే చాలా లాంగ్ టర్మ్లో దీని ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి. దాంతోపాటు మీరు ఎక్కడైతే కోచింగ్ చేరుతారో అక్కడున్న ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఎబిలిటీ ఉంటే మాత్రం చాలా మంచిది. వాళ్ళకి ఎబిలిటీ లేకపోతే మీ దగ్గర ఎంత సామర్థ్యం ఉన్నా వేస్ట్ అవుతుంది. సో మన దగ్గర ఉన్న అంటే మీకు ఈ 3 చెప్పిన అంశాలతో పాటు కనిష్క ఖచ్చితంగా మీకు అందిస్తున్నది ఏంటంటే తీసుకున్న దానికి సరైన న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అన్నది. మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, చాలా ఛాలెంజింగ్గా చెప్తున్నాను నేను, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఒక్కడైనా నా స్టూడెంట్ ఉంటాడని గ్యారెంటీగా చెప్తాను. ప్రతి ఆఫీస్లో, అది మున్సిపల్ కావచ్చు, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే XYZ ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఆఫీస్లో ఒక్కరైనా ఉంటారు. అది ఆఫీసర్ అయి ఉండొచ్చు, లేకపోతే సూపరింటెండెంట్ అయి ఉండొచ్చు, ఏదో ఒక జాబ్లో మాత్రం ఉంటారు. సో వాళ్ళు అట్లా సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళ ఎఫర్ట్స్తో పాటు 90% వాళ్ళ ఎఫర్ట్స్తో పాటు 10% ఏదైతే మెరుగు ఇవ్వాలో అది మేము ఖచ్చితంగా ఇవ్వగలిగాం. దానికి కారణం ఏంటంటే టైం టు టైం వస్తున్న ట్రెండ్స్ను మేము అడాప్ట్ చేసుకున్నాం. 2008లో మేము ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఉన్న ట్రెండ్స్, 2024లో ఉన్న ట్రెండ్స్ టైం టు టైం మారుతూ వచ్చినప్పుడల్లా మేము చాలా యాక్టివ్గా దాన్ని చేంజ్ చేసుకోగలిగినాం. ఆ రోజు ఉన్న ప్రొఫెసర్లు కొందరు ఈరోజు కంటిన్యూ అవుతున్నారు. న్యూ ట్రెండ్స్ వచ్చినప్పుడు పాత వాళ్ళ కాకుండా కొత్త వాళ్ళని అడాప్ట్ చేసుకొని మేము ముందుకు పోయాం. ఎగ్జామ్ ప్యాటర్నే మారిపోయింది, ఎగ్జామ్ నేచర్ మారిపోయింది, ఎగ్జామ్లో అడిగే క్వశ్చనీర్ మెథడే మారిపోయింది. దానికి అనుగుణంగా మీరు కనుక అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా వస్తుంది. అది మా సక్సెస్ ఫార్ములా. స్టూడెంట్స్ ర్యాంకర్ సక్సెస్ ఫార్ములా అండ్ అది మీ సక్సెస్ ఫార్ములా కూడా అదే. మా సక్సెస్ పర్ఫెక్ట్ సార్. అండ్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడితే దాని ప్రిపరేషన్ కోసం న్యూ ఆస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? న్యూ ఆస్పిరెంట్స్ అంటే మీనింగ్ ఈజ్ దట్ ఇయర్ 2. ఒకటి, మీరు కొత్తగా ఎగ్జామ్ రాయడానికి వస్తున్న వాళ్ళు, రీసెంట్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా గతంలో అయిపోయి ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేసో లేకపోతే ఇంకో జాబ్ చేసో వస్తున్న వాళ్ళు అవుతారు, అంటే న్యూ ఆస్పిరెంట్. న్యూ ఆస్పిరెంట్ అయినా ఎవరైనా కూడా ఒక ఫార్ములా సింపుల్గా ఉన్నది ఏంటంటే ఎగ్జామ్ సిలబస్ అనేది ఒకటి ఉంటుంది. అది యూపీఎస్సీ కావచ్చు, XYZ ఏ నోటిఫికేషన్, సిలబస్ను మీరు సీరియస్గా గమనించిన తర్వాత మీరు దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ అనేటివి క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ తర్వాత మీరు కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో మళ్ళీ చదవాలి. దాని తర్వాత ఎగ్జామ్స్ రాయడం. ఈ ఎగ్జామ్స్ రాసే దగ్గర మీకు ప్రాబ్లం అంతా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బేసిక్ బుక్స్ సెలెక్షన్ దగ్గర ఎటువంటివి తీసుకుంటున్నారు అన్నది చాలా వరకు మనం ఏం చెప్తామంటే ఎన్సీఆర్టీస్ అన్నీ చదవాలంటే అవసరం లేదు. రెండవది అడ్వాన్స్ బుక్లు అనే వరకు ఒక్కొక్క సబ్జెక్టుకి 5 పుస్తకాలు చెప్తారు. ఒక సబ్జెక్టుకి 5 పుస్తకాలు అక్కర్లేదు, ఒక సబ్జెక్టుకి ఒకటే చాలు. అది 5 సార్లు చదవాలి. అదే 5 సార్లు చదవాలి. నేను పదే మీకు చెప్తూనే ఉంటా. సో తర్వాత మరొకటి వచ్చేసి ఏంటంటే ఇందులో టెస్టులు రాయడం. ఏ టెస్టులు రాస్తున్నాం, ఎలాంటివి రాస్తున్నాం, ఎవరు టెస్ట్ పెడుతున్నారు, ఎలాంటి పేపర్ పెడుతున్నారు, యూపీఎస్సీకి అది నియర్గా ఉందా లేదా. ఏ ఒక్కరు కూడా యూపీఎస్సీ స్టాండర్డ్లో మనం ఎప్పటికీ పెట్టలేం, కానీ నియర్ టు నియర్ ఉంటే చాలు. అది ఎందుకంటే యూపీఎస్సీ పేపర్ సెట్ చేసే సెట్టర్లు ఏంటంటే ఎప్పటికో క్వశ్చన్ రాయొచ్చు, కానీ మనం రోజు కొన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి దానికి ఈక్వల్గా ఎప్పుడు రాం, కానీ నియర్ టు నియర్ వస్తాం. మెయిన్స్కి వచ్చే వరకు మనం కొన్ని టాపిక్స్ గెస్ చేయొచ్చు.
అసలు మెయిన్స్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్, ప్రిలిమ్సే ప్రాబ్లం అంతా. సో ఈ ఫార్ములాను కానీ మీరు నేర్చుకుంటే, ఒకటి బేసిక్ బుక్స్, సెకండ్ అడ్వాన్స్, మూడోది టెస్ట్, ఈ మూడిటి కలగలిపి ఒకటి ఉంటుందండి. దాన్నే మనం ఏమంటామంటే కోచింగ్ అనేది అంటాం. ఈ కోచింగ్ అనేదాన్ని దాన్ని ట్రైనింగ్ అని అంటారు. ఆ ట్రైనింగ్ అనేది ఎట్లా ఉండాలి అంటే సరైన గురువు చేతిలో పడి సరైన పద్ధతిలో మీరు ప్రిపేర్ అయితే అవుతారు. మీరు ఎంటైర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, అది మైథాలజీని కూడా తీసుకోండి, చాలామంది టీచర్స్ ఉంటారు, చాలా గురుకులాలు ఉంటాయి. ద్రోణాచార్యుని ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే సక్సెస్ఫుల్ టీచర్. సక్సెస్ఫుల్ టీచర్ ఎప్పుడైతే అంటే టీచర్ బెస్ట్ ఉండాలి, స్టూడెంట్ కూడా బెస్టే దొరకాలి, రెండు కావాలి. ఎంత బెస్ట్ స్టూడెంట్ దొరికినా వరస్ట్ టీచర్ ఉన్నాడు అనుకో, ఆ స్టూడెంట్ ఫెయిల్ అయిపోతాడు, కొంత మీగర్గా సక్సెస్ అవుతాడు. వరస్ట్ స్టూడెంట్ ఉండి బెస్ట్ టీచర్ ఉంటే కూడా ఎంతో కొంత సక్సెస్ అవుతాడు మళ్ళీ స్టూడెంట్. ఎందుకంటే చూస్తూ అన్న మారుతాడు వాడు. మనమే చెప్తాం కదా, వేపాకులు తినగా తీయక కూడా అవుతాయి, అంటే వాడిని కూడా రుద్దగా ఎంతో కొంత మేరకు అవుతాడు. సో సెలెక్షన్ ఆఫ్ ది గురు మోర్ ఇంపార్టెంట్. ఇది మీకు సక్సెస్ మొత్తం మారుస్తుంది. అదొకటి మాత్రం మీరు అన్నట్టుగా బెస్ట్ స్టూడెంట్ ఉండాలి, బెస్ట్ టీచర్ అయి ఉండాలి, అండ్ మన కనిష్క ఐఏఎస్ అకాడమీ లాగా బెస్ట్ ఇన్స్టిట్యూట్ కూడా అయి ఉండాలి డెఫినెట్లీ. అండ్ యూపీఎస్సీ అనగానే జనరలీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ ఫస్ట్ టాప్ 3 అందరు గుర్తొస్తాయి, బట్ సర్వీసెస్ చాలా ఉంటాయి కదా, సో దాని గురించి ఒకసారి చెప్తారా? యా ఇక్కడికి వచ్చే వరకు జనరల్గా 3 ఆల్ ఇండియా సర్వీసులు మీకు బాగా కనిపిస్తాయి. ఒకటి ఐఏఎస్, రెండవది ఐపీఎస్, మూడవది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు. అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కామన్గా జరుగుతుంది ఈ యూపీఎస్సీ ఇదే ఎగ్జామ్లో భాగంగా. తర్వాత దానికి సపరేట్ మెయిన్స్, ఇంటర్వ్యూ అనే ప్యాటర్న్ వేరే ఉంటుంది. మిగతా వచ్చే వరకు మీకు గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసులు ఉంటాయి. గ్రూప్ ఏలో మంచి టాప్ మోస్ట్గా జనరల్గా చేసేది ఏంటంటే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ కంటే చూజ్ చేసుకునేది ఒకటి ఉంటుంది. ఆ చాయిస్ ఏంటంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్. ఈరోజు మనం ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంటే ఇప్పుడు రీసెంట్గా 2 పేర్లు నేను చెప్పగలను. ఒకటి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్న జైశంకర్ గారు అని, అదేవిధంగా వార్ జరుగుతుంది ఇండియా పాక్లో ఈ మధ్యకాలంలో ఉన్నప్పుడల్లా కూడా మీకు వివేక్ మిస్త్రీ గారు ఒకరు. సో వీళ్ళందరూ కూడా ఇండియన్ ఫారిన్ సర్వీస్. వీళ్ళే కాదు, మీకు లోక్సభ స్పీకర్ ఉండే మీరా కుమారి, ఆమె కూడా ఇండియన్ ఫారిన్ సర్వీస్ నుంచి వచ్చి తర్వాత పాలిటిక్స్లోకి వచ్చింది. సో మరొకటి బాగా కువైట్. సో మంచి సర్వీస్ ఏదైనా ఉందంటే అదొకటి. దాని తర్వాత మీకు రెగ్యులర్గా కనిపిస్తాయి గ్రూప్ ఏ, గ్రూప్ బిలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కావచ్చు, ఆడిట్స్ కావచ్చు, తర్వాత వచ్చే వరకు డైయుడామన్ సర్వీస్లు అంటే ఈ అండమాన్ నికోబార్ దీనికి సంబంధించిన కూడా ఉంటాయి. టోటల్ నెంబర్ మాత్రం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. జనరల్గా 23-24 సర్వీసులు అయితే ఇందులో ఉంటాయి. అది సర్వీసెస్.